హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. విడుదల రజని అరెస్ట్ అవుతారన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? లేక డైరెక్ట్ గా వీళ్ళు అరెస్ట్ చేస్తా, లేదంటే ఏదో కేసు పెట్టి కొన్నాళ్ళు అలా సస్పెన్స్ కొనసాగించిన తర్వాత పోసాన్ లాగా లేకపోతే ఆర్జీబీ లాగా ఇలాంటి చర్యలు ఉంటాయా, లేదంటే కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటాయి? ఎందుకంటే లేడీ కాబట్టి. సో మనతో పాటు ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అన్న. నమస్తే. ఆమె లేడీ కాదు, కిలాడి. కిలేడి కిలాడి. కిలాడి. ఓకే. ఎందుకంటే ఒక చిల్లూరుపేటలోనో, ఒక పసుమర్తిలోనో, లేకపోతే ఒక గుంటూరులోనో చేసిన అరాచకాలు కాదు ఇవన్నీ. ఒక వైద్య శాఖ మంత్రిగా, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, చిల్లూరుపేటలో కావచ్చు, అదేవిధంగా ఎడ్లపాడులో చేసిన ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ 2,20,00,000. అందులో ఒక 10 లక్షలేమో విడతల గోపి మరిదికి, అలాగే పల్లె జాషువా ఐపీఎస్ అధికారికి. ఇది విజయవాడ ఏసీపీ అధికారులు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా అరెస్ట్ అవుతారు అన్న విషయం ప్రతి ఒక్క ఛానల్లోనూ, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా నిన్నటి నుంచి వైరల్ అవుతున్నమాట వాస్తవం. మల్లెల రాజేష్ ఒక్కడే 6 కోట్లు ఇచ్చిన తర్వాత ఈ సెటిల్మెంట్ సజ్జల దగ్గర జరిగింది. ఇందులో 3 కోట్ల సెటిల్మెంట్ జరిగింది. తర్వాత 3 కోట్లు నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నాను అని చెప్పి తర్వాత కలవలేదు. నాకు తెలిసి ఈ 2 రోజుల్లోనే లోపలికి వెళ్ళిపోతారు. ఇదే కేసులో 7 ఏళ్ళుగా బయటకి వచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు. కాకపోతే వాళ్ళ లక్కీ నెంబర్ 11 కాబట్టి 11 ఏళ్ళు ఉంచితే బాగుంటది అనేది నా కోరిక, అంతే. ఓకే. మొత్తానికి లోపలికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ పిఏ కానీ, అలాగే ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కూడా లోపలికి వెళ్ళిపోతారు. కావాలని టీడీపీ ప్రభుత్వం వీళ్ళ మీద ఫోకస్ పెట్టింది అనుకోవచ్చు. మీరు చేసిన తప్పులకే కదా. మల్లెల రాజేష్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు, నా దగ్గర 5 కోట్లు తీసుకుంది, నాకు చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని చెప్పి. తర్వాత గుంటూరు నుంచి కావటి మనోహర్ నాయర్ని తీసుకొని వెళ్ళి అక్కడ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అతను అక్కడ ఓడిపోయాడు, నువ్వు గుంటూరు 2 టౌన్లో ఓడిపోయావు, అది వేరే విషయం. ఇక మల్లెల అది కాదు, మర్రి రాజశేఖర్ ఎందుకు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఎందుకు ఇప్పుడు టీడీపీలో చేరుతున్నాడు అంటే, మీరు అతన్ని కూడా అడిగితే ఇంకొన్ని మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఏమో ఇన్ని కేసులు నమోదు చేస్తున్న తర్వాత నా జీవితంలోకి అప్పుడప్పుడు వచ్చి లావు కృష్ణదేవరాయలు గారు తొంగి చూస్తున్నాడు అని మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు అంటే ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా సరే, నిన్న ప్రెస్ మీట్ మాట్లాడింది విడుదల రజని, ఆవిడలో ఏ మాత్రం కొంచెం కూడా భయంగా అనిపించాడు. వాళ్ళు తప్పు చేయలేదు, అనవసరంగా టీడీపీ ఎంత రాద్ధాంతం చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఇవన్నీ కల్పిత చర్యలు తప్ప నేను ఏ పాపను పోలేదని మాట్లాడుతుంది. ఎందుకు ఎడ్లపాడులో ఆ స్టోన్ క్రషర్ కు సంబంధించిన ఆయన చెప్పాడు కదా, నాకే డబ్బులు తీసుకుంది. సాక్ష్యాధారాలతో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు. ముందుగా 14 రోజులు రిమాండ్ పడుతుంది. అది ఇంకా ఎన్ని రోజులు పెరుగుతుందా అనేది చూడాల. నాకు తెలిసి ఈ పండగ లోపు, రేపు ఉగాది లోపల ఈమె లోపలికి వెళ్ళిపోయింది. నా పుట్టినరోజు హ్యాపీగా చేసుకుంటాను, నా మీదే కేసులు పెట్టింది. ఆమె చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు, చాలా చేసింది కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. సో ఇది కిరణ్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.